ఏపీలో 500 కిలోమీటర్ల దూరం తెలంగాణకు కావాలంట. అప్పట్లో మచిలీపట్నంలో బోర్డు కేసీఆర్‌కి రాసిస్తున్నారంటూ మంత్రి లోకేష్ గారు అన్నారు. ఇప్పుడేమో ఇలా అంటున్నారు. ఏంటి లోగుత్తు అంటే ఏం చెప్తారు అసలు? ఇక్కడ నేను కూడా ట్విట్టర్ లో రేవంత్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్ చూశాను. మేమిద్దరం పర్సనల్ గా కలుస్తున్నామని పెట్టారు. పర్సనల్ గా అనే మాట వాడారు. దానికి ఒక ఇంగ్లీష్ పదం ఉంటది. టీట్ అనేది ఏదో ఉంటది పదం. సార్. సో అంత పర్సనల్ గా కలవాల్సిన అవసరం ఏముంది? రెండవది, హైదరాబాద్ లో ఎక్కడ చూసినా పసుపుమయం అయింది. ఫ్లైఓవర్ల దగ్గర చంద్రబాబు నాయుడు ఫోటోస్, ఆ జెండాలు అవి ఇవి పెట్టేసి. హ్మ్. అండ్ ఎవరు కలిసినా ఒకటే అమర్. లైక్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టకుండా, సొంత ప్రయోజనాల గురించి ఆలోచించకుండా రాష్ట్రానికి మంచి చేస్తే ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. హ్మ్. కానీ వాళ్ళిద్దరు కలవడానికి నేను ఎక్కడో చదివాను. అందులో అవన్నీ ఊహాగానాలు ఉంటాయి. సోషల్ మీడియాలో 55 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది, రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు అనేది ఒక మాట అన్నారు. మరి నిన్న రేవంత్ రెడ్డి వచ్చేసి ఈవీఎం గురించి ఎందుకు అన్నాడు అంటే దాని ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. అండ్ ఇప్పుడు ఎంత మంది కలిసి ఏం చేసినా గానీ అల్టిమేట్ గా రాజకీయాలు అన్నవి ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగపడాలి గానీ మేమిద్దరం హ్మ్. బలవంతులం అవుతాం. ఈ చంద్రబాబు నాయుడు దురదృష్టవశాత్తు మన రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏంటంటే ఏదైనా బయటికి చెప్పేది ఒకటి, లోపల చేసేది ఇంకోటి ఉంటుంది. సార్. అండ్ ఆయన ప్రతిదీ నా కొడుకు బాగుండాలి, నా సైన్యం బాగుండాలి, నా ఈటీవీ బాగుండాలి, ఏబిఎన్ బాగుండాలి, టీవీ5 బాగుండాలి, లేకపోతే ఆంధ్రజ్యోతి పత్రిక బాగుండాలి, ఇలా ఆలోచించే చేస్తాడు. అశ్విని దత్ బాగుండాలి, రాఘవేంద్రరావు బాగుండాలని. హ్మ్. అది అంటే ఫస్ట్ నుంచి అది ఒక వాళ్ళ కార్యకర్తలు అయితే అది ప్లస్ అంటారు. ఎందుకంటే మా కార్యకర్తల్ని కాపాడుకుంటున్నారు అది ఇది అని చెప్పేసి. ఓకే. కానీ ప్రజలకు వచ్చే లోపల ఆచితూచి ఇది ఏదైనా ప్రజలకు చేస్తే మాకు మంచి జరుగుతుందా లేదా 1కి 10 సార్లు ఆలోచన చేస్తాడు. అంటే ప్రజలకు మంచి జరుగుతుందా కాదు, హ్మ్. దానివల్ల మాకు మంచి జరుగుతుందా లేదని. సో ఓకే. చూద్దాం. అంటే ఇంకోట్లేండి, ఆ రాజకీయాల్ని మనం ఎలా చూడాలంటే లోపల క్లోజ్ డోర్స్ మధ్యలో మాట్లాడుకున్నది ఒక 5% బయటకు వస్తుంది. అది కూడా హ్మ్. చెప్పాలి, తప్పదు కాదు. అంటే తప్పదు కాబట్టి వాళ్ళు చెప్తారు బయటకు వచ్చి, మీడియాతో సార్. గానీ లేకపోతే వాళ్ళ కార్యకర్తలతో గానీ వాళ్ళ నాయకులతో గానీ. 95% వాళ్ళు లోపల లోపల మాట్లాడుకునేవి ఎప్పుడు బయటికి రావు. ఇంకా హ్మ్. ఇప్పుడు గురుగు శిష్యులే ఇద్దరు ఓటుకు నేటు కేసులో ఇద్దరు అడ్డంగా దొరికిన వాళ్ళే. ఏమన్నా దాన్ని కేసు మాఫీలు చేసుకుందామని మాట్లాడుకున్నారేమో మనకు తెలియదు. అది హ్మ్. కానీ ఈ భేటీ తర్వాత విభజన హామీలు కావచ్చు నెరవేరే అవకాశాలు ఉన్నాయంటారా? ఏపీకి రావాల్సిన వాటా ఏపీకొచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డి అన్న వ్యక్తి ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు కాదు. అన్ని హ్మ్. నా చేతుల్లో ఉన్నాయి, నేను ఆర్డర్స్ ఇస్తాను అని చెప్పేసి. హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్న ఇబ్బంది ఏంటంటే విభజన హామీల్లో లేకపోతే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు గాని, ఆస్తులు గాని అవన్నీ రేవంత్ రెడ్డి ఇదిగో తీసుకొని నా జేబులో ఉందని ఇచ్చేంత సీన్ అయితే లేదు. హ్మ్. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుందంటే కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కడు కూడా నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఫీల్ అయ్యే టైపు కాంగ్రెస్ పార్టీ. హ్మ్. సో పైన కూర్చున్నవాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడి వీక్నెస్లు ఏంటి అవన్నీ కూడా వీళ్ళంతా ఎప్పటికప్పుడు బేరీజ్ వేస్తూ ఉంటారు. హ్మ్. ఎందుకంటే కాంగ్రెస్ లో నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, నేను ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు. సో హ్మ్. అందరికీ ఆశ ఉంటది. సో రేవంత్ రెడ్డి ఓకే, నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన ఆస్తులు గానీ లేకపోతే విభజన హామీలో చెప్పినటువంటి ఇచ్చేస్తున్నా, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి మీరు నా గురువు అంటే మిగతా వాళ్ళ చేతికి అస్త్రం ఇచ్చినట్లే తెలంగాణలో. మిగతా ఓకే. నాయకుల చేతికి గానీ లేకపోతే కేసీఆర్ గానీ లేకపోతే ఇంకోరికి హ్మ్. బీజేపీకి గానీ. సో అక్కడ తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతున్నామని చెప్పేసి కేసీఆర్ గారు ఇంకా ఉద్యమమే స్టార్ట్ చేస్తారు. హ్మ్. లేదా కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే మీరు ఎట్లిస్తారు ఆంధ్రాకి అని చెప్పేసి రేవంత్ రెడ్డిని బాగా ఇబ్బంది పెడతారు. ఇంకా హ్మ్. బీజేపీ వాళ్ళు ఇంకా వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తారు. సో చంద్రబాబు నాయుడు అడుగుతూనే మా శిష్యుడు అబ్బా నాకు ఇచ్చేస్తాడు అనేది అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. హ్మ్. బట్ ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన విభజన హామీలో ఏవైతే ప్రామిసులు చేశారో అవన్నీ వస్తే బాగుంటుంది, మనకు కూడా మంచి జరుగుతుంది. హ్మ్. బట్ నాకైతే అది ఎక్కడ జరుగుతుందని కనిపించట్లేదు. ఎట్లా వాళ్ళు వచ్చి బయటకు వచ్చి డిక్లరేషన్ ఇస్తారంటే పాము చావకూడదు, కట్టె విరగకూడదు అని చెప్పేసి ఏదైనా ఒక మధ్య మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తారు. ఇది ఇంకా చర్చలు జరుగుతున్నాయి, అది ఒక హ్మ్. స్టేజ్కి వస్తుంది. కానీ చర్చలు బాగా జరిగాయని చంద్రబాబు నాయుడు చెప్తాడు. మనకు వస్తాయి, హ్మ్. ఇదిగో వస్తాయి, 2 ఏళ్ళకి వస్తాయి, 3 ఏళ్ళకి వస్తాయని. రేవంత్ హ్మ్. రెడ్డి ఏమంటాడు, తెలంగాణకు నష్టం జరగకుండా నేను వ్యవహరిస్తానని ఆయన అంటాడు. హ్మ్. ఇంతకంటే ఏం జరగదు. హ్మ్. కానీ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత మీరన్నట్లుగా కేంద్రం నుంచి ఢిల్లీ నుంచి ఇటు కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, వాళ్ళు కూడా అప్రూవల్ ఉండాలి. డైరెక్ట్‌గా ఇస్తానంటానికి లేదు. కానీ దీనివల్ల ఇప్పుడు వచ్చేదేందంటే అంటే వీళ్ళ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడుకోవడానికి భేటీ అంటారా? లేదు దీని మీద కూడా ఏమన్నా కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా అసలు? ఇప్పటికీ నాకు తెలిసి రేవంత్ రెడ్డి జుట్టు
చంద్రబాబు చేతిలో ఉందని నేను అనుకుంటాను. రేవంత్ రెడ్డి మొన్న ఎక్కడో ఒక మీటింగ్ లో మేము సహచరులము, నా గురువు అన్నారంటే చెప్పు తీసుకొని కొడతా ఏదో అన్నాడు, ఒక మాట అన్నాడు. మీడియాతో మాట్లాడారు. కానీ ఇప్పటికీ నాకు తెలిసి రేవంత్ రెడ్డి జుట్టు చంద్రబాబు చేతిలోనే ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సహాయం చేసింది అక్కడ మెయిన్ గా పచ్చ మీడియా ఎలక్షన్ టైంలో బాగా సహాయం చేసింది. సో పచ్చ మీడియా అంతా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లే వింటది. రేవంత్ రెడ్డికి ఏం పచ్చ మీడియా చుట్టం కాదు. అప్పుడు ఏంటంటే అవసరం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి జాగ్రత్తగానే ఉంటాడు. రేవంత్ రెడ్డి అంత బలవంతుడేం కాదు. పైగా ఇప్పుడు వీళ్ళ దరిద్రమైన కలయికలు ఎట్లుంటాయంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారికంగా ప్రత్యక్షంగా కూటమిలో భాగస్వామి. ఎవరెవరికి శత్రుత్వం? బీజేపీకి, కాంగ్రెస్ కి. కానీ ఇక్కడ మేము మిత్రులము అంటున్నారు. చూడు ఎంత దరిద్రంగా ఉంటాయి చూడండి కలయికలు. ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రుల హోదాలో కలిస్తే పర్లేదు. లేదు నా శిష్యుడు, నేను గురువుని, మా ఇద్దరికి ఓటుకు నోటు బంధం ఉంది, మేము కలుసుకుని కేసులు కొట్టేయించుకుంటాం అంటే అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు.